యూరియా సరఫరాలో ఇబ్బందులు నిజమే. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపంతో ఉత్పత్తికి ఆటంకాలు. కిషన్ రెడ్డి మన కేంద్ర మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో యూరియా సరఫరా అనేది కొద్దిగా ప్రజానికానికి ఇబ్బందికరంగానే ఉంది. దానికి బలమైన కారణమట రామగుండం ఎఫ్సిఐలో సాంకేతికంగా లోపం అనేది వచ్చిందట. దానికి కారణంగానే మన తెలంగాణ రాష్ట్ర రైతులకు యూరియా సరఫరాలో చాలా రకాలుగా తక్లీఫ్ అయింది, ఆటంకాలు ఏర్పడ్డాయి. అవి త్వరలోనే భర్తీ చేస్తాం. అయితే అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పడడం వల్ల కూడా రైతులు వెంటనే పంటలు వేయడంలో వాళ్ళు పనిలో కృతకృత్యులయ్యారు. కాబట్టి యూరియా అనేది ఉన్నదానికన్నా ఎక్కువ అవసరం పడడం వల్ల కూడా ఆ లభ్యత విషయంలో కూడా కొద్దిగా సరఫరా విషయంలో కూడా కొద్దిగా సాంకేతికంగా కానీ సరఫరా లోపం కానీ జరిగింది. అది త్వరలోనే భర్తీ చేస్తాం. రైతులకు ఎక్కడ కూడా యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు చేయదు. 100-200% వ్యవసాయ అభివృద్ధియే దేశ అభివృద్ధి అని చెప్పేసి మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈరోజు యూరియా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాలు రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి వార్త ఒకసారి జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నులు పంపుతాం. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతగా ఇస్తున్నాం. యూరియాతో కేటీఆర్కు ఏం సంబంధం? చిన్న పిల్లల ఆటలొద్దని మండిపడ్డాడు. ఇది కాంగ్రెస్ ఒత్తిడి ఎత్తనో మేము తెస్తలేము, ఇది రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే మేము ఇస్తున్నాం. ఇక్కడ కేటీఆర్కు ఒక కౌంటర్ వేసిండు. మొత్తానికైతే ఒక బాణం వేసిండు. ఏమన్నాడు? యూరియాతో కేటీఆర్కు ఏం సంబంధం? చిన్న పిల్లల ఆటలు వద్దని గట్టిగానే వేసిండు, మండిపడ్డాడు. ఓకే, మరి ఆ కేసీఆర్ ఏమన్నాడో మరి ఒకసారి అది కూడా చూద్దాం. యూరియా సరఫరాలో ఇబ్బందులున్న మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు యూరియా సరఫరా విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయనే అన్నది నిజమేనని అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరుతున్నాను. రామగుండం ఎఫ్సిఐలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి అని చెప్పారు. త్వరలో రాష్ట్రానికి 50,000 టన్నుల యూరియా సరఫరా చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ధర్నాతో మరియు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం తమ బాధ్యతగా ఇస్తున్నామని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యూరియా సరఫరా అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పాడు. కొద్దిగా సరఫరా విషయంలో కానీ ఉత్పత్తి విషయంలో కానీ అంతర్జాతీయ సాంకేతిక లోపాల వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న టైంకి యూరియా ఇవ్వలేకపోయాము. ఏదో కాంగ్రెస్ ధర్నా చేస్తానో వాళ్ళు చేస్తానో మేము ఇవ్వలేదు, ఇది బాధ్యతాయుతంగా ఇస్తున్నామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు తనదైన వాణితో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముఖ్యమైన వార్త. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది వ్యవసాయధారితమైనటువంటి ప్రాంతం. వ్యవసాయం సమృద్ధిగా పండితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రతిసారి సబ్సిడీ పెంచుతూ రైతులపై భారం పడకుండా చూస్తున్నాం. ఇది మా కమిట్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2 లక్షల టన్నుల స్టాక్ ఉండే, అలాగే వేపపూత యూరియాను తీసుకొచ్చాం. అదేమైందో తెలియదు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవడంతో పాటు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని రైతులు ఇవ్వడంలో మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. యూరియాపై తెలంగాణ మంత్రులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వారి వల్ల తెలంగాణలో సమస్యలే ఉత్పన్నమై విమర్శించారు. పెద్ద రైతులు స్టార్ట్ చేశారని, కొందరు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా ఆయనే వివిధ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుల యొక్క అల్లరి చేస్తున్నారు, వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఆ డిస్టర్బెన్స్ లేకుంటే అంత సజావుగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అడిగినంత ఇచ్చాం. 11 ఏళ్లలో ఏనాడు యూరియా కొరత ఏర్పడలేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు 20 లక్షల టన్నుల యూరియా అవసరం ఉందని అడిగారు. ఇప్పటికే అడిగినంత సప్లై చేశాం. వర్షాలు బాగా కురిశాయి, రైతులు పంట వేశారు. అందుకోసం వారికి సహకరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. అందుకే మరో 2 లక్షల యూరియా అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
ఇందులో దాదాపు 50,000 టన్నులు త్వరలో ఇవ్వనున్నాం. కరైల్ పోర్ట్లో యూరియా ఉంది, ఇందులో 10,000 టన్నులు, ఇఫ్కో నుంచి 15,000 టన్నులు, క్రిబ్కో నుంచి 17,500 టన్నులు, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ నుంచి 7,500 టన్నులు తెలంగాణ వస్తుంది. కేంద్ర కమిట్మెంట్తో ఉంది కాబట్టి అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నాయి, రైతులకు మేలు చేస్తున్నామని అన్నారు. కొద్దిగా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వివిధ సంస్థల నుంచి కొద్దిగా అంతర్జాతీయంగా కేంద్ర కమిటీలతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా సరఫరా విషయంలో 1-2 రోజులు లేట్ అయినా సరే 100% పంపిస్తాం. అనుకోకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారీ వర్షాలు పడడం వల్ల కూడా రైతులు వెంటనే పంటలు వేశారు. వాళ్ళకు యూరియా అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉండే, ఆ అవసరాన్ని కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరు అని క్వశ్చన్ వేసాడు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకసారి అది చూద్దాం ఆ వార్త. కేటీఆర్ ఎవరని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఎవరు? ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆయన సపోర్ట్ మాకు అవసరం లేదు. ఉపరాష్ట్రపతి పదవి కోసం కేటీఆర్ సపోర్ట్ మాకు వద్దు. యూరియా ఇస్తే మద్దతు ఇస్తామని చిన్నపిల్లల ఆటలొద్దు. యూరియాకు కేటీఆర్కి ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి యూరియా ఇస్తే మేము బీజేపీకి సపోర్ట్ చేస్తామంటే ఆయన సపోర్టే మాకు వద్దంటాడు ఎవరు? కిషన్ రెడ్డి. యూరియా ఇస్తున్నది కేంద్రం తీసుకుంటున్నది, యూరియా ఇస్తున్నది కేంద్రం తీసుకుంటున్నది రైతులు అని అన్నారు. యూరియా అనేది కేంద్రం ఇస్తుందట, రైతులు దాన్ని తీసుకుంటున్నారట. ఓకే, తెలుగు వాళ్ళైన జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పోటీలో నిలిచినప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ నేతలకు తెలుగు గౌరవం గుర్తులేదా అని ప్రశ్నించాడు. అప్పుడు సుమారుగా ఏ టైంలో అంటే ఇది 2000 సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరంలో జీఎంసీ బాలయోగి కానీ లోక్సభ స్పీకర్గా వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేది వాళ్ళ ఎంపికకు సపోర్ట్ చేయలేదట. అప్పుడు మరి వాళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళే కదా, వీళ్ళు ఎందుకు అప్పుడు సపోర్ట్ చేయలేదు అని మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం అనేది, సవాల్ చేయడం అనేది జరిగింది. ఏది ఏమైనా రైతన్నలు కొద్దిగా భయపడకండి, మనకు మరి హామీ ఇచ్చిండు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అనుకోకుండా వర్షాలు బాగా కురడం వల్ల మీరు పంటల జోలికి తొందరనే వేరట. దాని కారణంగా ఈ యొక్క యూరియా బస్తాలు అనేటువంటి 1-2 రోజులు లేట్ అయినా సరే 100% రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా సప్లై అనేది చేస్తామని చెప్పేసి మరి పత్రికాముఖంగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పడం అనేది అయితే జరిగింది.